తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. హరీష్ రావు గారు, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. ప్లీజ్, మీరు సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసుడు మంచి పద్ధతి కాదు. ఇది మంచి ప్రాక్టీస్ కాదు. హరీష్ రావు గారు, ప్లీజ్. అధ్యక్ష, మినిస్టర్ ఫర్ లెజిస్లేషన్. నేను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతా ఉన్నాను, ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి వివిధ అంశాల ద్వారా వారి ప్రస్తావన తీసుకురావడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ అవర్ నడుస్తూ ఉంది. క్వశ్చన్ అవర్కు సంబంధించి కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు అడిగిన ప్రతి అంశానికి సంబంధించిన జవాబు చెప్తాం. మీరు ఇప్పుడు చెప్పిన ప్రస్తావన కూడా తప్పకుండా జవాబు చెప్తాం. లెట్ దెమ్ కమ్ ఇన్ రైట్ వే సార్. లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్ ప్రొసీజర్ పరంగా ఏ విధంగానో ఆ విధంగా రమ్మని చెప్పండి సార్. ఇది అసెంబ్లీ సార్, ఇది అసెంబ్లీ సార్. ఇది ఈ విధంగా కాకుండా మీకు క్వశ్చన్ అవర్ ఇంట్రెస్ట్ లేదు అంటే అదన్నా తెలియజేయమనండి. వివిధ రూపేణ వారు తప్పకుండా ఆ ప్రస్తావన తీసుకురావడానికి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. దయచేసి సహకరించమని కోరుతా ఉన్నాను. ప్లీజ్ హరీష్ రావు గారు, ప్లీజ్. I am to announce to the House that the following bills will be introduced and taken up for the consideration and passing by the Assembly today. The 2nd January 2026 and the amendments to the bills will be received up to 11:30 a.m. today. The Telangana Municipalities 4th Amendment 2025, the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2025, the Greater Hyderabad Municipal Corporation 2nd Amendment Bill 2025, the Telangana Private Universities Establishment Regularization and Amendment Bill 2025, the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025. Papers to be placed and laid by the table. All the papers are deemed to have been placed and laid by on the table of the House. This is question hour, no point of order, please. Please కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నంబర్ 1363. Minister for Legislature. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం. మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీనాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్గా, మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ RIOS డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్తో కూడిన కన్సార్షియంని MRDCL నియుక్తం చేసింది. ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం కానీ ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలలలోపు ఈ క్రింది DPRలను సమర్పిస్తుంది. అధ్యక్ష, బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్యూ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్, ఆర్థిక మాస్టర్ ప్లాన్, ఇవన్నిటి DPRలు కూడా తయారీ పురోగతిలో ఉంది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా
అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది అధ్యక్ష. ప్రస్తుతం కన్సెప్చువల్ ప్లాన్లో ఉంది, అది కూడా పూర్తయింది అధ్యక్ష. దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది. భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ప్రాజెక్ట్కి 5 జోన్లు అనగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా విభజించడమైనది. మొదటి దశలోని 55 కిలోమీటర్లకు గాను 21 కిలోమీటర్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు గల జోన్ 1 రీచ్ని MRDCL చేపడుతుంది అధ్యక్ష. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB 4100 కోట్ల దాదాపు 500 మిలియన్ల USD నిధులను ఇవ్వడానికి సూచనప్రాయంగా అంగీకరించింది. జోన్ 1 కోసం DPR తయారీ పురోగతిలో ఉంది. మూసీ నదిలోని శుద్ధి చేసిన నీటి విడుదల చేసే నిమిత్తం 3188 కోట్ల కోసం జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద నిధులను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక PPRను సమర్పించడమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి అందిన మీదట DPRను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు ఈ నది సరిహద్దులను గుర్తించే పని పురోగతిలో ఉంది. సమగ్ర బృహత్ ప్రణాళికలో భాగంగా పర్యాటకులకు పూర్తి స్థాయి సౌకర్యాలతో పాటు నది వెంబడి పర్యాటక ఆకర్షణ, వినోద ప్రదేశాల్లో బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ను ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నకు సంబంధించి మూసీ నదిని శుభ్రపరచడం కోసం నివేదిక పురోగతిలో ఉంది. తదుపరి STPలను మురుగునీటి నిరోధం, మళ్లింపు నిర్మాణాలు, ట్రంక్ మురుగు కాలువల బృహత్ ప్రణాళిక ప్రతిపాదనలు భాగంగా ఉన్నాయి. HMW SSB నీటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి పంపు చేయడానికి చేపట్టింది. మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 TMC నీళ్లను రిజర్వ్ చేయడం జరిగింది. మీరాలం చెరువుపై వంతెన నిర్మాణాన్ని మెసర్స్ KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్కు ఇవ్వడమైంది. 11/10/2025 తేదీల MAUD శాఖ GOMS 791 ప్రకారం అంగీకార లేఖ LOIని కూడా జారీ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను.